ఇప్పుడు ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒక ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ని మనము ఆ, స్వీకరించి వేదిక ఏదైనా సరే మీరు చెప్పమని చెప్పారు. మనం వేదిక ఏందనేది చెప్పకుండా వందన బొందన అని అనడం అంటే వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ని మీరు కూడా వెల్కమ్ చేస్తే చేయండి, లేదా మీకు ఏదన్నా మీరు ఇంకేదన్నా ఛాలెంజ్ ఇస్తే మీరు వదలండి. అంతే తప్ప మనము వక్రీకరించి మాట్లాడడం వల్ల వచ్చేది ఏముండదు. కాబట్టి దయచేసి అలాంటి దాన్ని ప్రోత్సహించదని నేను భావిస్తాను. ముందు ఆయనని రాజీనామా అయితే చేయమని చెప్పండి. అఖిల భారత బీజేపీ పార్టీ ఆయన రాజీనామా ఆమోదించిన తర్వాత అప్పుడు మా దగ్గర రమ్మని చెప్పండి, అప్పుడు మాట్లాడతాం. ప్రధానంగా బీజేపీలో చాలామంది అధ్యక్ష పోటీ పడ్డారు. వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల్ని ముందు వాళ్ళు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయమంది. సీనియర్ శాసనసభ్యుడు రాజా సింగ్ గారు వారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో మీరు చూశారు. అదేవిధంగా అక్కడ ఈటెల రాజేందర్ గారు ప్రయత్నం చేశారు, అరవింద్ గారు ప్రయత్నం చేశారు, ఇంకా బీసీ నాయకులు చాలామంది ప్రయత్నం చేశారు. అసలు వాళ్ళ ఊరు పేరు కూడా ఎక్కడ కూడా లేదు. కానీ ఈయనకు వచ్చిన దాన్ని మేము బాధపడతలేము, లేకుంటే ఎందుకు ఇచ్చిరని మేము అడుగుతలేము. ఎందుకంటే వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత విషయం కాబట్టి వాళ్ళ పార్టీ నిర్ణయాన్ని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది, చేసింది. కానీ ఈయన ఛాలెంజ్ చేసినప్పుడు ఏంది కొత్తగా? ఈయన ఛాలెంజ్ చేసిన ముందు ఏం చేయాలంటే ముందు పార్టీ నుంచి అక్కడ పర్మిషన్ తీసుకొని రావాలి. వచ్చి ఇట్లా నేను రిజైన్ చేస్తున్నాను, మీరు ఎవరికైనా బీసీకి ఇవ్వండి అని మీరు బీసీకి ఇచ్చిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేస్తుంటే దానికి ఒక శాంటిటీ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. నువ్వు వాల్యూ లేని దాన్ని ఎంత చెప్పినా కూడా దానికి ఇది ఉండదు. కాబట్టి తప్పకుండా వారికి అవగాహన వస్తుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడో ఊహాల లోకంలో ఉన్నారు, కలలు గంటా ఉన్నారు. బీజేపీ గ్రాఫ్ ఎక్కడ పడిపోయిందో మీకు తెలుసు. హైదరాబాద్ సిటీలో ఏ పరిస్థితి ఉందో. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉండి ఏమి చేశాడు, ఆ నియోజకవర్గానికి ఏం చేసి చెప్పండి. స్టేట్ గురించి నేను మాట్లాడాను. స్టేట్ గురించి ఎన్ని మాట్లాడినా లెక్కలు ఏదో చెప్తా ఉంటాడు. దానికి ఎక్కడ లెక్కలు ఆయన ఇచ్చిన లెక్కలకి ఎక్కడ పొంతన ఉండదు. మరి అంకెలు చెప్పుడు కాదు, ఇచ్చిన అంకెలు ఎక్కడ ఎంత ఇచ్చారో చెప్పాలి. ఇప్పుడు అందుకే ముఖ్యమంత్రి గారు ఎందుకు ఢిల్లీ పోయారు? రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులని వారి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి మా రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణని ఒక సవతి తల్లి ప్రేమతోనే చూస్తుంది తప్ప తెలంగాణ మీద ఎక్కడ కూడా వారికి నిధి లేదు. కానీ తెలంగాణలో ప్రభుత్వం రావాలి అని మాత్రం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, సత్య విధాల ప్రయత్నం చేస్తున్నారు. అమిత్ షా వచ్చి ఏదో చెప్తాడు, మొన్న పసుపు బోర్డు ఇచ్చాడు, పసుపు బోర్డుకి ఏదో ఒక చైర్మన్ ఉన్నాడు. కానీ దానికి ఏముంది? దానికి ఒక బడ్జెట్ లేదు, నిధులు లేదు, కూర్చోడానికి ఆఫీస్ లేదు, ఏం లేదు. బోర్డు అనౌన్స్ చేసినంత మాత్రాన బోర్డు వచ్చి హడావుడిగా చేసిపోయినంత మాత్రాన ఏముంది? దానికి కావాల్సినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమైనా ఫిక్స్ చేశారా? దేశవ్యాప్తంగా దీని ప్రచారం జరుగుతుందా? పసుపు బోర్డు ఇక్కడ తెలంగాణలో ఉంది, నిజామాబాద్లో ఉంది అని దేశంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఈ యొక్క పసుపు రైతులు ఉంటారో వారికి సమాచారం ఉందా? అదంతా ఏం లేదు. తెలంగాణలో ఈ పసుపు పంట ఎక్కువ ఉంది, నిజామాబాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ హడావుడి చేసి దాని ఇంపాక్ట్ ఏదో పొందాలని ప్రయత్నం చేస్తారు తప్ప ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చేసింది ఏం లేదు. కాబట్టి ముందుగా మీరు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే మరి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ఏమైంది అదేం చెప్పారు, అయిపోయింది అని చెప్తారు. ఎక్కడ ఏముందో తెలియదు ఇప్పటిదాకా. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. ఇలాంటివన్నీ మీరు చేసిన తర్వాత చెప్పండి. అది పెద్దగా నిర్ణయించాల్సింది, నేను నిర్ణయించాల్సింది కాదు. అడగడం అందరు ఇది, కానీ నేను అడగడం కరెక్ట్ కాదు. అది ముఖ్యమంత్రి గారు హైకమాండ్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. జుబ్లీస్ ఇట్లా కూడా గెలిచేస్తాం మేము. మనం ఆ మంత్రి పదవి అవసరం లేదు. జుబ్లీస్ యాజ్ ఇట్ ఈస్గా కూడా ఉన్నటువంటి ప్రజెంట్ పొలిటికల్ సినారియోలో తప్పకుండా మన అందరికీ గుణపాఠం జరుగుతూ తప్పకుండా
మరి అక్కడ మా అభ్యర్థి గ్యారంటీ గెలుస్తుంది. ఇప్పుడు నేను ఆశించడం వల్ల ఏమొస్తుంది? ఏది ఉన్నా కూడా పై వాళ్ళు నిర్ణయించాల్సింది కాదు, నేను నిర్ణయించింది కాదు కదా. నేను రోజు పార్టీలలో ప్రోగ్రాంలు ఉన్నా, నిన్న అంత పెద్ద అడావుడి చేసిన, మరి మొన్న జరిగిన సదస్సుకు మొత్తం అంతా పెద్ద ఎత్తున పబ్లిక్ మొబిలైజ్ కానీ లేకుంటే అంతా మనం చేసినాము. ఎక్కడ అలక కనిపించింది నీకు?